అన్ని దానముల కన్న అన్నదానము గొప్ప కన్న వారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్న ఎక్కువ లేరయ విశ్వదాభిరామ వినురవేమ. అందుకోసమే అన్ని దానాల కన్నా అన్నదానము గొప్ప కావున ఇక్కడ వేదవ్యాస మహర్షుల వారు ముల్లోకవాసులంతా వశీకరణం కావాలనే కదా ఈనాడు మనం ఆ వ్రతాన్ని చెప్పుకుంటున్నాం. వేదవ్యాస మహర్షుల వారు మహాభారత యుగంలో మహాభారతంలో ద్వాపర యుగంలో చెప్పినటువంటి రహస్యం భక్తులకు ఇది కల్పితమైనటువంటి శ్లోక ప్రమాణాలుగా చెబుతున్నాను. నహి దృశం సంహననం త్రిషు లోకేషు విద్యతే దయా మైత్రీ చ భూతేషు దానంచ. ఇప్పుడు దానం గురించి చెప్పుకుంటున్నాం కదా. దానము చేసుకొని మధురాచవాకు మధురమైన తీయటి మాటలు మాట్లాడండి. చూశారా? మరి ఈనాడు దయ కలిగి ఉంటే చాలు. అంటే ప్రాణులు ఎంతో కరుణ కలిగి ఉండాలి, అందరిని సమాన దృష్టితో చూసి అందరికి మిత్రులై ఉండాలి, దాన ధర్మాలు చేసుకోవాలి, తీయటి మాటలు మాట్లాడాలి. ఇది అందరికి సాధ్యమయ్యే వ్రతమే కదా, అందరికి సాధ్యం అవుతుంది కదా. మరి ఇదేమో డబ్బులు ఖర్చు అవుతాయా? కావు. ఇలాంటి వ్రతము తీయటి మాటలు మనం మాట్లాడుతుంటే కఠినోక్తులు రాకుండా ఇంకా వినాలి అనే భావనలు ఉండాలి. తేనెల్లాంటి మాటలు, వెన్నెల్లాంటి మనసు కలిగి ఉండాలి. మచ్చలేని మనసు, పవిత్రమైనటువంటి మనసుగా ఉండాలి. విశ్వశాంతికి ఎవరు పరితపిస్తారో వారే ఆత్మశాంతిని పొందుతారన్నారు మలయాళ స్వాముల వారు. ప్రతి ప్రాణి శాంతిని మనం కోరుకోవాలి, అదే విశ్వశాంతి. అట్టివారే ఆత్మశాంతి అనగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది తీరుతారు. అందుకోసమే ఇక్కడ తీయటి మాటలు మాట్లాడి వెన్నలాంటి హృదయము, వెన్నల్లాంటి మనసు, తేనెల్లాంటి మాటలు కలిగి ఉండాలి. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. తేనెల్లాంటి మాటలు, వెన్నల్లాంటి మనసు, వెన్నలాంటి హృదయము. కఠిన శిలల్లాగా హృదయం ఉండదు. వెన్న ఎలా కరిగిపోతున్నదో వెన్నలాంటి హృదయం, మెత్తటి హృదయం కలిగి ఉండాలా. అనగా కరుణ కలిగినటువంటి హృదయము, జీవకారుణ్యము గల హృదయమే భగవన్నిలయము. అందుకోసము సమస్త ప్రాణులు ఇట్టి కరుణ కలిగి ఉండాలి. చూశారా ఎంత గొప్ప వ్రతమో? చూసినారా? అందుకోసమే ఇట్టి వ్రతాన్ని ప్రతి ప్రాణి పూనాలి. ఏ ప్రాణిందు ద్వేషం ఉండకూడదు. దేశ అసూయలు మీలో ఉన్నాయనుకో, ప్రకృతిని ప్రేమించకపోతే ప్రకృతిని దూషిస్తువా, ప్రకృతి నిన్ను దూషించి నిన్ను దూషించడమే కాదు నిన్ను హింసిస్తుంది. ఎలా అంటే పూర్వకాలంలో జరిగిన విషయం. గురుదేవులు ఉన్నారు, ఒక ఆశ్రమాన్ని స్థాపించుకున్నారు. బ్రహ్మచారులు ఉన్నారు, చాలామంది వానప్రస్థులు, బ్రహ్మచారులు చాలామంది ఉన్నారు. అందులో 3 శిష్యులు ఉన్నవారు. ఆ శిష్యుల కంటే జగన్మాతనే సృష్టిని సృష్టించింది. ఆ జగదీశ్వరి సృష్టి స్థితి లయకారిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మామూలు మనుషులు అనేవాడు ఆయన. అది కాదు, జగన్మాత కావచ్చు, ఆ జగన్మాత అయినా సరే నా పరమేశ్వరునికి అర్ధాంగి, అర్ధ శరీరం కోరుకుంది. దేహి అని భిక్ష కోరుకుంది. భిక్ష వేసినట్టు అర్ధ శరీరం ఆ శివుడు ఇచ్చినాడు. శివుడే గొప్ప అని ఒక భక్తుడు అన్నాడు. ఒక భక్తుడు ఏమన్నాడు, ఆ జగన్మాత ఉండొచ్చు, శివుడు ప్రళయకారుడు, కానీ నా తండ్రి శ్రీరామచంద్రుడు, విష్ణువతారమే రాముడు, కరుణా సముద్రుడు, తల్లిదండ్రులు ఎట్లుండాలా, భార్యాభర్తలు ఎట్లుండాలా, అన్నదమ్ములు ఎట్లుండాలని లోకానికి అందించిన ఆదర్శపుత్రుడు శ్రీరామచంద్రుడు. ఆయన ఆదర్శంగా తీసుకోండి. విష్ణుమూర్తి పాలకుడు, ఆ విష్ణుమూర్తి అవతారమే రామచంద్రుడు అని చెప్పి రాముడే గొప్ప. లేదు జగన్మాతనే గొప్ప. త్రిమూర్తులను సృష్టించిన తల్లి అంటే శ్రీమూర్తులను సృష్టించిన తల్లి అయినా మా శివునికి అర్ధాంగి అయింది, భార్య అయింది, మా శివుడే గొప్ప. గురుదేవులుండి నాయనా అందరూ గొప్పనేనాయనా. సృష్టి స్థితిలయకారుడైన నిరాకారుడైన పరబ్రహ్మమే త్రిమూర్తుల రూపంలో, త్రిమాతల రూపంలో భాషిస్తున్నాడు నైనా. ఒక్కరే అని ఎంత చెప్పినా వాళ్ళు వినేవాళ్ళు కాదు. గురుదేవుడి దగ్గర మంచి సరే గురుదేవు అనేవారు. అక్కడ పోయిన తర్వాత నిప్పులు చల్లుకునేవాళ్ళు.
నా దేవుడే గొప్ప అంటే నా రాముడే గొప్ప, శివుడే గొప్ప అంటే రాముడే గొప్ప, లేరు వాళ్ళు ఇద్దరు మా అమ్మ బిడ్డలు వాళ్ళు అని ఒకరు. అక్కడ అద్వైత స్థితిని వాళ్ళు పొందలేకపోయినారు. అంటే ఈర్ష్య ద్వేషాదులు ఉన్న చోట అద్వైత స్థితిని వాళ్ళు పొందలేరు. అందుకోసమే పూర్వకాలంలో గురుదేవుల వారికి భిక్షాటన, అన్నదానం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఆర్జించే వాళ్ళు తక్కువ ఉన్నారు. కావున గురుదేవ మీరు ఎందుకు ఊరికే ఆ సన్యాసులు వండుకునే వాళ్ళు కారు, భక్తులు ఎక్కువ ఉంటారు కావున శిష్యులు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు భిక్షాటన వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నం పెడితే తీసుకొని వచ్చేసి గురుదేవులు తిన్న తర్వాత మిగిలింది శిష్యులు తినేవాళ్ళు, ఎంత అవసరం అంత తెచ్చుకునేవాళ్ళు. అప్పుడు భిక్షాటనకు వెళ్ళినారు. వెళ్ళగానే ఒక భక్తుడు వెళుతున్నాడు, జగన్మాత భక్తుడు. వెళుతూ శివుడు కూడంగా హరహర మహాదేవ అనుకుంటే వెళ్ళేవాడు. జగన్మాతను ప్రార్థించి ఒక భక్తుడు వెళ్ళాడు. రామనామము తప్ప ఇంకో నామం ఉచ్చరించే వాళ్ళు గారు రామభక్తుడు. జగన్మాత భక్తుడు జగన్మాత నామము తప్ప ఇంకో నామాన్ని ఉచ్చరించే వాళ్ళు కారు. కానీ శివనామము తప్ప శివభక్తుడు ఇంకో నామాన్ని ఉచ్చరించేవారు కారు. ఇంకా ద్వైత స్థితిలోనే ఉన్నారు. అద్వైత స్థితిలోకి వెళ్తే అంతా పరబ్రహ్మం ఏకం అనేక రూపంలో భాషిస్తున్న భావన కలుగుతుంది జ్ఞానికి, భక్తునికి. ఇంకా వాళ్ళకి పరిపక్వ స్థితి లేదు కావున గురుదేవులు ఎంత చెప్పినా ఇండలేదు కావున పరమాత్మ వీళ్ళకి శిక్ష పెట్టి జ్ఞానోదయం కలిగించు తండ్రి అని గురువుగారు సంకల్పించుకున్నాడు. ప్రకృతి మాత సంకల్పించింది, వీళ్ళకి పరీక్ష పెట్టింది. ఒక భక్తుడు, శివభక్తుడు వెళ్ళినాడు, ఒక ఇంటికి వెళ్ళినాడు. ఆ భక్తుడు స్వామి రేపు మా ఇంటికి రండి భిక్షకు అని చెప్పినాడు. ఆ ఇంటి యజమాని మంచి భక్తుడు, ఆ యజమాని భార్య కొంచెం నాస్తికురాలు, పిసినారి. అన్నదానాలు చేయాలంటే గుడంగా కాకల గుడంగా ఇంత అన్నం పెట్టేది కాదు, ఇంటికి వచ్చిన పక్షుల గుడంగా అన్నం పెట్టేది కాదు, తిట్టేది. వాళ్ళకి పెడితే ఏమొస్తుంది అని ఎప్పుడు తిట్టేది. అయినా ఆ రోజు రేపు ఆ భక్తుడు ఇంటికి రమ్మన్నాడు కదా అని పోదామని ఇంకా అదే సమయానికి పొలంలో పని చేసేసి రేపు ఆ భక్తుని, ఆ శివభక్తుని మా ఇంటికి రమ్మన్నాం కదా భిక్షకు అని భార్యకు రాత్రిపూటనే చెప్పినాడు. రేపు మహాత్ముడు ఆ బ్రహ్మచారి, ఆ సన్యాసి మన ఇంటికి వస్తాడు, భిక్ష పెట్టాలా, పుణ్యం సంపాదించుకోవాలని చెప్తా. అట్నే కానిలే నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా అని ఆ బ్రహ్మచారికి ఈ రోజు పెడితే మళ్ళీ వస్తారా, ఏ విధంగా తప్పించుకోవాలా అని చెప్పి ఆ వచ్చే సమయంలో నిరపకారం నూరుతూ ఉందన్నమాట. రోట్లో నిరపకాయలు వేసి ఉప్పు వేసి బాగా దంచుతూ ఉన్నది. నూరే సమయంలో హరహర మహాదేవాన్ని కొట్టొచ్చినాడు. రా స్వామి, నీకు పెట్టడానికే నేను నూరుతున్న స్వామి, రండి స్వామి అన్నదాన్ని. నిరపకారం నూరుతూ ఉన్నది రోట్లో. భవతీ భిక్షాందేహాన్ని వచ్చినాడు. స్వామి కొంచెం ఆవు స్వామి, నిరపకారం నూరుతున్నాను నీకు పెట్టడానికే అనగానే ఏమి అన్నం పెడతారు కానీ నిరపకారం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అటుగాక సాత్వికంతో చూడలేదు. ఆ కండ్లు ఎట్టున్నాయంటే ఈర్ష్య, దేశ అసూయలతో కోపంతో చూస్తుంది. ఆ చూపు గ్రహించినాడు. ఈమె నిరపకారం నిజంగా కండ్లకు పెడుతుందో మరి అన్నం పెడుతుందో ఆ దేవుడికి తెలుసు, ఇక్కడ ఉంటే నాకు ఏ ముప్పు వస్తుంది. ఆమె కోపం చూపులు చూస్తే భయపడిపోయినాడు. చిన్నగా జారుకోవాలని ఇంటి నుంచి చిన్నగా పోతుంటే ఏం స్వామి పోతున్నారు, ఇంట్లోకి ఏం చేయండి స్వామి అని పతిదేవుడు అప్పుడే పొలం నుంచి వచ్చినాడు. రమ్మన స్వామిని పెడదాము, అన్నం పెడదాము రమ్మని కోపంతో పలికింది. ఎట్లా నిరపకారం నాకు పెడతారు భిక్ష కానీ పరిగెత్తినాడు ఆ స్వామి. పరిగెత్తగానే ఆడిని స్వామి గాడని పచ్చి దొంగ అతడు, పట్టుకోండి వాడిని అంటాలకల్లా కేకలేసింది. అతడు దొంగండి పెట్టుకోండి అనేసరికల్లా నిజమైన సాధువు ఇంటికి వచ్చినటువంటి అట్లా పరిగెత్తుతారా? ఏదో ఇతడు దొంగ అనుకున్నాడు, అనుమానం వచ్చింది, పరిగెత్తినాడు. నువ్వు స్వామివి దొంగవా, నువ్వు ఇంత మోసం అని చెప్పి ఎందుకు వేషధారణ చేసినావని పట్టుకొని 4 దెబ్బలు కొట్టేసినాడు. అప్పుడుండి వెంటనే ఆ దారిలో ఒక భక్తుడు పోతున్నాడు ఆశ్రమానికి. లేదు ఆయన మహాశివభక్తుడు, ఆయన దొంగ పనులు చేసేవాడు కాడు, అదేదో పొరపాటు జరిగింది, మీ భార్యని అడుగుదాం పదా అని చెప్పి వస్తే అప్పుడుండి సత్యం చెప్పండి 4 దెబ్బలు కొట్టేసినాడు. ఎందుకు ఆ బ్రహ్మచారి తప్పు చేయడు, కారణం ఏంటంటే 4 దెబ్బలు కొట్టేసరికల్లా అన్నదానం ఏమైనా వస్తుజాలమును మిగులుతాయని చెప్పి నిరపకారం పెడతాను నేను భయపట్టించినాను అని చెప్పింది భార్య. అప్పుడు అది ఎంత పొరపాటు జరిగిందని చెప్పి పోయి క్షమాపణ చెప్పుకున్నాడు ఆశ్రమానికి వెళ్ళి. దెబ్బలు బాగా పడ్డాయి.
శివభక్తునికి అద్వైత స్థితిని పొందగా ద్వైత భావన అంటే ప్రకృతి మాత ఉపదేశం చేసింది. గురుదేవుల దగ్గరికి వెళ్ళినాడు. గురుదేవా, అందరూ ఒకటి అన్నందువల్ల నా శివుడే గొప్ప, హరహర మహాదేవ అని వెళ్ళినందువల్ల నాకు శిక్ష విధించినాడు భగవంతుడు అనుకున్నాడు. ఆశ్రమంలో కూర్చున్నాడు. వెళ్ళి ఒక భక్తుడు జగన్మాతనే ఈ సృష్టి స్థితిలయ కారణం చెప్పి ఆ దారిలో వెళుతున్నాడు. మధ్యాహ్నం వేళ కదా, పతిదేవునికి అన్నము గంపలో ఎత్తుకొని ఆ పతిదేవుడు నాగలు దున్నుతూ నాగలి ఇక విడిచినాడు. ఆ ఎద్దులను కట్టేస్తున్నాడు. అన్నం గడ్డేసినాడు. ఆ భార్య వస్తూ ఉన్నది. అన్నం తీసుకొని గంప ఎత్తుకొని వస్తుంది. ఈయన ఆనంద పారవేశంలో అన్నపూర్ణేశ్వరి పాలయమాం, ఆదిపరాశక్తి పాలయమాం, సుందర రూపిణి పాలయమాం, జగన్మోహిని పాలయమాం, అన్నపూర్ణేశ్వరి పాలయమాం, ఆదిపరాశక్తి పాలయమాం అని గంతులేస్తూ ఉన్నాడు. పోతున్నాడు ఎదురుగా. అప్పుడు వెంటనే ఉండి ఎవరో ఈ పిచ్చివాడు అన్నపూర్ణేశ్వరి, జగన్మోహిని, సుందర రూపిణి అని కేకలేస్తున్నాడు. గట్టిగా కేకలేసింది. ఆయన గంతులు వేస్తున్నాడు. అదే పాటలు పాడుతున్నాడు ఆనంద పారవేశంలో. ఎవరైనా అన్నపూర్ణేశ్వరి అమ్మాయి ఇంత అన్నం పెట్టంటే పెడతారు, కానీ సుందర రూపిణి, జగన్మోహిని ఇలాంటి పాటలా పాడేది పిచ్చివాడా అని కర్ర తీసుకొని వచ్చినాడు. దంచి కొట్టినాడు పతిదేవుడు. బాగా కొట్టేసినాడు. అంతలోనే ఆశ్రమానికి ఒక భక్తుడు పోతున్నాడు. అయ్యో, అలాంటి వారు ఆయన రామభక్తుడు, జగన్మాత భక్తుడైన ఆయనకు శివభక్తుడు, రామభక్తుడు, జగన్మాత భక్తులని ముగ్గురు ఉన్నారు. అందులో ఈయన దేవీ భక్తుడు. ఆయన ఎప్పుడు జగన్మాతను అట్నే జగాన్ని మొత్తం మోహింపజేసిన వశీకరణం చేసుకుంటుంది. అందరూ కూడా ముగ్ధులైపోతారు. జగత్తుకు అన్నం పెట్టే తల్లి అని ఆ రూపంగా స్తుతించినాడే కానీ నీ భార్యను కాదు. ఏమయ్యా బ్రహ్మచారి సన్యాసి అంటే నిజమేనా? నిజమే స్వామి, ఏదో నేను ఆ జగన్మాతను ప్రార్థిస్తాను అంతేగాని నేను ఈమెను అసలు చూడలేదు అన్నాడు. సరే, ఆ దెబ్బలు బాగా తగిలినాయి. కొట్టినాడు కావున ఆశ్రమాన్ని తిరిగి వచ్చేసినాడు. రామభక్తుడు కదా, ఆనంద పారవేశంలో నృత్యం చేస్తూ వెళుతున్నాడు. ఏడానున్నాడో భద్రాద్రి రాముండెక్కడున్నాడో, ఎందు చూసినా లేడు ఇందే దాగున్నాడు, ఎందు చూసినా లేడు ఇందే దాగున్నాడు, పంతంబూబుని నిన్ను పట్టి సాధించేదా, ఏడానున్నాడో భద్రాద్రి రాముండెక్కడున్నాడో అని పాడుకుంటూ ఆనంద పారవేశంలో వెళుతున్నాడు. అక్కడ భద్రాద్రి రామయ్య అని ఒక పేరు ఆయనకుంది. 2 గ్రామాలు పెద్ద గొడవలు పెట్టుకున్నాయి. ఒకరొకరు హత్యలు చేసుకున్నారు. ఆయన యజమాని కావున యజమానిని బంధించి జైలు చేయాలని చెప్పి పోలీసు వాళ్ళు వెతికే సమయంలో మన రామయ్యను, భద్రాద్రి రామయ్యను కాపాడుకోవాలని చెప్పి అప్పుడు వరి కోసిన తర్వాత ఆ వరి తీసిన గడ్డి ఉంటుంది కదా, గడ్డి ఆములు అంటారు కదా, గడ్డి ఆములు పెద్దగా వేసినారు. ఆ గడ్డి ఆములలో కొంచెం గడ్డి తీసి కొంచెం రంధ్రం పెట్టేసి పెద్దగా కూర్చునేలాగున, పండుకునేలాగున, పైన కొంచెం గడ్డి వేసేసి కొంచెం గాలి పీల్చుకునేలాగున కొంచెం రంధ్రాలు పెట్టి అలా ఉండున్నాయినా నీకు అన్నం తెచ్చి పెడుతుంటామని గూఢాచారులు చుట్టుపక్కల తిరుగుతున్నారు అవును రాకుంటా కాపలాగా. అంతలోనే ఈ బ్రహ్మచారి సన్యాసి వెళుతూ ఏడానున్నాడో భద్రాద్రి రాముండెక్కడున్నాడో, ఎందు చూసినా లేడు ఇందే దాగున్నాడు, ఎందు చూసినా లేడు ఇందే దాగున్నాడు, పంతంబూబుని నేను పట్టి సాధించేదా, ఏడానున్నాడో భద్రాద్రి రాముండెక్కడున్నాడో. ఆనంద పారవేశంలో ఎందు చూసినా లేడు ఇందే దాగున్నాడు, ఎందు చూసినా లేడు ఇందే దాగున్నాడు, పంతంబూబుని నేను పట్టి సాధించేదాన్ని నృత్యం చేస్తున్నాడు ఆనంద పారవేశంలో. మలాకలు ఏడానున్నాడో భద్రాద్రి రామం ఎక్కడున్నాడో అని మలాకలు ఎత్తుకున్నాడు. వరే ఏమన్నావు ఇప్పుడు? చూసినాను అన్నావు కదా, ఎక్కడ లేడు ఇక్కడనే దాగినాడు అన్నావు కదా, నేను పంతాన్ని పూనినాను పట్టి సాధిస్తాన్నావు కదా, మా భద్రాద్రి రామను చూసినావు, మేము గడ్డి ఆమెలో పెట్టి దాచింది చూసినావు, మళ్ళీ తెలియకుంటే ఏడానున్నాడో భద్రాద్రి రాముడు అంటున్నావా అని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టినారు ఆయన.
మా రామయ్య గురించి చెప్తావా చెప్పంటే నా ప్రాణమైనా సరే మీరు రామయ్య గురించి చెప్తా అన్నాడు ఆయన. మీరు నన్ను చంపినా సరే నా భద్రాద్రి రామయ్య గురించి గుట్టు మొత్తం ముల్లోకాలు వినపడేలాగా చాటుతున్నాడు. ఎక్కడ దాగినాడు, దాగింది నాకు తెలియదా అంటే అక్కడ ఆశ్రమానికి బ్రహ్మచారులు కావున సత్సంగాలు ఉన్నాయి కావున అంతలోనే భక్తులు వస్తున్నారు. ఏమయ్యా ఆయన మహారామభక్తుడయ్యా, ఏం స్వామి ఏమి గొడవ అంటే, అవును నేను నా భద్రాద్రి రాముడు ఎక్కడున్నా నాకు తెలియదా, ఆయన ఎక్కడున్నా ఇక నా హృదయంలో దాగినాడు, ఆయన గురించి చెప్పొద్దంటాడు. వీళ్ళు ఎవరు అనటానికి, ఆ రాముని గురించి నేను సర్వత్రా చాటుతాను, నా హృదయంలో దాగినాడు అని చెప్పినాడు. ఒరే పిచ్చినాయలారా, ఆయన హృదయంలో దాగినాడనే మీ భద్రాద్రి రామయ్య కాడు, ఏడాను అది పాటలో అట్లా పాడుకుంటాను నేను ప్రతిరోజు. మేము ఆశ్రమంలో కూడా ఇదే పాట పాడతాడు, ఇంకో పాట పాడాడయ్యా. మీ భద్రాద్రి రామయ్య ఎక్కడున్నాడో నాకు తెలియదు, నా రాముడు ఇక్కడ దాగినాడు నా హృదయంలో. పంతాన్ని పూనినాను, ఏం పంతం, నీ దర్శనం చేసుకోవాలా, రామదర్శనం పంతం పూని నేను భగవత్ చింతన చేస్తున్నా. మీ భద్రాద్రి రామయ్య ఎవరు యజమాని నాకు తెలియదు నాయనని చెప్పి సత్యం చెప్పినాడు ఆ యువ సన్యాసి. వాళ్ళందరూ ఏడ్చినారు, అయ్యయ్యో మా అన్యాయంగా కొట్టినాం కదా స్వామి, క్షమించు స్వామి అంటే ఏడ్చుకుంటూ, ఎందుకు ఈనాడు ఈ దెబ్బలు తినవలసి వచ్చిందని అక్కడికి పోయేసరికల్లా అక్కడ శివభక్తుడు ఏడుస్తున్నాడు, జగన్మాత భక్తుడు ఏడుస్తున్నాడు, రామభక్తుడు ఏడుచుకుంటూ పోయినాడు. ముగ్గురు కలుసుకున్నారు. గురువుగారు అక్కడ ఆయన ఎందుకు ఏడుస్తున్నారంటే, లోకం ఈ విధంగా మమ్మల్ని బంధించింది, ఏడిపించింది స్వామి అంటే, ఆ నిరాకారమైన పరబ్రహ్మమే రాముడు జగన్మాత శివుడని నేను చెప్తుని వింటున్నారా? మీరు వాదులు ఆడుకున్నారు, దూషించుకున్నారు. నీ రాముడు తక్కువ, నా శివుడు ఎక్కువ, ఆ నారాయణుడే శివుడు తక్కువ, జగన్మాత ఎక్కువ. ఆ దోషమునైనా, ఆ దోష పాప ఫలితమే ఇంతింత అనంతమే ప్రకృతి ద్వారా నేను సంకల్పించుకున్న, మీకు జ్ఞానోపదేశం కలగాలంటే ఇది అవసరమని సంకల్పించుకున్న ప్రకృతి మిమ్మల్ని శిక్షించింది. ఎప్పటికైనా తెలుసుకొని రాముడే విష్ణువు, విష్ణువే రాముడు, ఆ రాముడే శివుడు, ఆ జగన్మాత అనుకొని సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము భగవత్ స్వరూపంగా భావించుకోండి. ఈర్ష్య దేశాదులు, అసూయ, ఈర్ష్య, కామ, క్రోధ, లోభ, మోహ, మదము, ఆశ్చర్యములు మీరు జయించుకొని పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందనైనా అద్వైత స్థితిని పొందండి అని గురువుగారు ఉపదేశం చేసినారు. రాముని హృదయంలో శివుని జగన్మాతను చూసినాడు రామభక్తుడు. శివుని హృదయంలో రాముణ్ణి జగన్మాతను చూసినాడు. దేవి హృదయంలోని రాముడు విష్ణువును, ఆ శివుని సమస్త దేవతాగణాన్ని చూసినారు. అంతా అద్వైతమే, ఉన్నతత్వం ఒకటే అని తెలుసుకొని గురువు చెప్పినట్టు ఆచరిస్తూ ఆ ముగ్గురు భక్తులే కాదు అక్కడున్న అందరూ సత్యం తెలుసుకొని పరమాత్మ చింతన చేస్తూ ముక్తాత్ములైపోయినారు. చూశారా, గురువుగారు ఉపదేశాన్ని పాటించి, అందుకోసమే ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు చిన్న అనే భావన వదిలేసేసి ఆ రాముడు చెప్పినట్టుగా, కృష్ణుడు చెప్పినట్టుగా, జగన్మాత చెప్పినట్టుగా, గురుదేవులు చెప్పినట్టుగా సద్గుణాలు అలబడుచుకొని సర్వేశ్వర ధ్యానం చేసిన పరమభక్తులకి మోక్షము సిద్ధిస్తుంది. ఇది సత్యమైన వాక్కు. అందుకోసము మీరందరూ కూడా ఈరోజు పండుగలు వచ్చినాయని అందరూ ఆనందిస్తున్నారు. ఒక్కొక్క పండుగ రోజు దుర్గుణాలను త్యజించుకోండి, సద్గుణాలను అలబరుచుకున్నప్పుడే, సర్వేశ్వర ధ్యానం చేసుకున్నప్పుడే అదే పండుగ. మనం ప్రతిరోజు పరమాత్మ చింతన చేస్తున్నాము, దుర్గుణాలు వదులుకున్నాం, సద్గుణాలు అలబరుచుకున్నాం, మనకి ఎప్పుడు పండుగనే, దుర్దినాలనే లేవు, రోజు మనకు పండుగనే. ఈ పండుగలు ఎందుకు చేసుకుంటారంటే ఈరోజు పండుగ వచ్చిందని సంతోషపడుతున్నారు. కానీ పండుగలన్నీ సంవత్సరానికి ఒక్కరోజు చేసుకుంటారు. కానీ అది కర్మజీవులకు, దైవచింతన లేనటువంటి వారికి ఈ పండుగలు, కానీ దైవచింతనాపరులకు ఎప్పుడు సుదినాలే, దుర్దినాలనే లేవు పరమ భక్తులకు. అందుకోసము ఈరోజు పండుగలు వచ్చినాయి కావున పండుగల రోజున ఈనాడు ఈ సుదినముల యందు నేను దుర్గుణాలను సంపూర్ణంగా, మాంసం వదిలేస్తా, మందు వదిలేస్తా, అసత్యాన్ని వదిలేస్తాను, సద్గుణాలను స్వీకరిస్తాను, కఠిన హృదయాన్ని తొలగించుకుంటాను, కరుణ కలిగిన హృదయులుగా నేను తయారవుతాను, ప్రేమవాక్యములు పలుకుతాను అని చెప్పి దయ కలిగి ఉంటాను, మంచి మిత్రభావంతో విహరిస్తాను,
శక్తి కూడా దాన ధర్మాలు చేసుకొని తీయటి మాటలు మాట్లాడతాను అని ఆనాడు ప్రతిజ్ఞ చేసినారు ఆ వేదవ్యాస మహర్షి ముందున్న భక్తులంతా కూడంగా. అప్పుడు కదా నహీదృశం సంహననం త్రిషు లోకేషు విద్యతే దయామైత్రీ చ భూతేషు దానంచ మధురాచవాకు. ఇది ముల్లోకములు కూడంగా వశీకరణమయ్యే వ్రతము. ఈ వ్రతము కలిగి ఉంటే చాలు, ఇంట్లో అందరూ మీకు వశమైపోతారు. తప్పకుండా కారా, అందరూ వశమైపోతారు. తీయటి మాటలు మాట్లాడుతూ ప్రేమ కలిగి ఉంటుంది, శక్తి కూడా దాన ధర్మం చేసుకుంటారు, దైవ చింతన చేస్తూ మంచి మైత్రి భావన కలిగినటువంటి వారికి అందరూ వశమైపోతారు. ఒక్కరు గారు ఇంద్రాది దేవతలు కానీ ముల్లోకాలను సృష్టించిన ఆ పరమేశ్వరుడు, ఆ జగన్మాత కూడంగా ఆ భక్తిని, ఆ భక్త వాత్సల్యమును చూసి కరుణించి ముక్తిని ప్రసాదిస్తారు. అట్టి భక్తుని ఇట్టి వ్రతము పూనినటువంటి భక్తుల యొక్క చరిత్ర ఆచంద్రతారకం వరకు ఈ భూమండలం పంచభూతాలు ఉన్నంత వరకు స్థిరస్థాయిగా ఉండిపోతుంది. ఇప్పుడు అంబరీషుడు ఉన్నాడు, శివచక్రవర్తి ఉన్నాడు, ఆనాడు ధర్మరాజుల వారు ఉన్నారు, బలిచక్రవర్తి ఉన్నారు, హరిచంద్రుల వారు ఉన్నాడు, సత్య హరిచంద్రుల వారు, ఎంతోమంది రాజర్షులు, పుణ్యపురుషులు, విశ్వామిత్రాది, వశిష్ఠాది మహర్షులు, యాజ్ఞవల్క్య అది ఒక్కరేమి నారదాది మహర్షులు ఈ భూమండలంలో ఏనాడు నుంచో ద్వాపర యుగమైంది వేదవ్యాస మహర్షులు అని అనుకుంటున్నాం కదా. పుణ్యపురుషుల చరిత్రలు ఏ కృతయుగం పోయింది, ఎన్నో యుగాలు దాటినా వాళ్ళ చరిత్ర శాశ్వతంగా ఉంది కదా. వాళ్ళ రూపమును కన్నుల ఎదుట పెట్టుకొని వాళ్ళ సచ్చరిత్రని ఈనాడు మనం చెప్పుకుంటున్నాం కదా. వాళ్ళు ఉన్నారు కదా. అందుకోసమే మన చరిత్ర కూడా శాశ్వతంగా నిలవాలంటే, ముల్లోకాలు మన కీర్తిని గానము చేయాలంటే, మన చరిత్ర 10 చోట్ల చెప్పుకోవాలన్నా మన ఇప్పుడు చెప్పుకున్న వ్రతాలు మీరు పోని దైవచింతన చేస్తూ సన్మార్గ ప్రవర్తకులై దైవచింతన చేస్తూ సదా దైవ ధ్యానంలో మునిగి ఆ భగవంతుని కరుణాకటాక్షాన్ని పొంది ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.